ఈ నలుగురు యువరాజులు జన్మించడంతో అయోధ్యలోని ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి పాటలు పాడి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. 13 రోజుల తర్వాత మహర్షి వశిష్ఠుడు నామకరణ వేడుక జరిపాడు. ఆయన ప్రతి శిశువు చెవిలో వారి వారి పేర్లు మంత్రాల్లో ఉచ్చరించి ఆశీర్వదించాడు. వారు సాధారణ పిల్లలు కాదని ఆయన గ్రహించాడు. వారు స్వయంగా విష్ణువు యొక్క 4 రూపాలు అని దశరథునితో అన్నాడు. సంవత్సరాలు గడుస్తూ నలుగురు యువరాజులు చలాకీగా ఆనందంగా ఎదిగారు. వారు రాజ్మహల్ తోటల్లో ఆడుకుంటూ జంతువులతో స్నేహం చేస్తూ నవ్వులతో కోట నిండిపోవడం సాధారణమయ్యింది. రాజు దశరథుడు వారిని విలువిద్య, కత్తి యుద్ధం, రాజనీతి వంటి విద్యల్లో శిక్షణ ఇచ్చారు. వారు ధైర్యం, దయ, గౌరవం కలవారుగా ఎదిగారు. దశరథ మహారాజు గుండె గర్వంతో నిండిపోయింది. ఒకప్పుడు సంతానం కోసం బాధపడిన రాజు ఇప్పుడు నలుగురు వెలుగులా మెరుస్తున్న యువరాజులను పొందాడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అయోధ్య యొక్క నలుగురు మహారాజులు. వీరిని చూస్తూ దశరథ మహారాజు చాలా ఆనందంతో ఉన్నాడు. ఇంతటితో నలుగురు యువరాజుల జననం అనే విభాగం ముగిసింది. రెండో విభాగం తాటక వధ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మొదటి విభాగంలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వాటిని మేము సవరించుకోగలము. రెండవ విభాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.